అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రైట్, ఫస్ట్ అందరికీ నమస్తే. హాయ్ హలో నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. మీ అందరి కోసం ఒక ఎక్సైటింగ్ వీడియో తోటి నేను కరెంట్లీ బెంగళూరు వచ్చిన. అండ్ ఆ ఎక్సైటింగ్ థింగ్ వెనకాల కనిపిస్తుంది ఒక మోటార్ సైకిల్. దీనికోసమే రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే లెగసీ. రాయల్ ఎన్ఫీల్డ్ లెగసీ గురించి మనం కొన్ని దశాబ్దాలుగా మాట్లాడుకుంటూనే వస్తున్నాం, చూస్తూనే వచ్చినాం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ది ఫస్ట్ ఎవర్ ఒక రెవల్యూషన్ మోటార్ సైకిల్ ఏదంటే ఫ్లయింగ్ ఫ్లీ. ఈ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్ గురించి నాకు తెలిసి చాలా తక్కువ మంది తెలుసు. ఇది వార్లో, లైక్ ఎప్పుడైతే బ్రిటిష్ వార్ నడుస్తున్నారో ఆ టైంలో ఈ మోటార్ సైకిల్స్ని ఆకాశం నుంచి డ్రాప్ చేసి వార్లో నడిపడానికి యూజ్ చేసిన మోటార్ సైకిల్స్. అలా రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక మార్కెట్ని క్రియేట్ చేసి అలా బూమ్ అయింది. అండ్ ఆ మోటార్ సైకిల్ ఇప్పుడు కరెంట్లీ అయితే ప్రొడక్షన్లో లేదు. అండ్ ఆ మోటార్ సైకిల్ మనం జస్ట్ వింటేజ్గా మాత్రమే చూడగలుగుతాం. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత క్రియేటివ్గా ఆలోచించిందంటే ఇప్పుడు ఆ లెగసీ మోటార్ సైకిల్ని మనమందరం ఓన్ చేసుకోవచ్చు. అండ్ మనమందరం మన ఎవ్రీడే లైఫ్లో దాన్ని యూజ్ చేయొచ్చు. ఇంత లెగసీ, ఇంత హిస్టరీ ఉన్న మోటార్ సైకిల్ని మనం నడిపించవచ్చు. ఇట్స్ లైక్ ట్రూలీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పి అనిపించింది. అండ్ ఆ మోటార్ సైకిల్ ఇప్పుడు ఇక్కడ లోపల ఉంది. పదండి ఎలా మోటార్ సైకిల్ చూద్దాం. నేను ఇప్పుడైతే చెప్పినో వార్లో యూజ్ చేసిన బైక్ అని చెప్పి, ఈ బైక్ని మనం ఎవ్రీడే లైక్ సిటీ కమ్యూట్కి కానీ లేకుంటే ఎవ్రీడే యూస్కి కానీ యూజ్ చేయడానికి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. సో ఆ థాట్ని ప్రాసెస్ చేయడానికి, ఆ థాట్ని ముంగడాగా తీసుకురావడానికే ఈ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్ని అవైలబుల్ చేశారు. అండ్ ఈ మోటార్ సైకిల్ గురించి మనకే చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది. బికాస్ ఇది 80% ప్రొడక్షన్ రెడీ మోటార్ సైకిల్, ఇంకా 20% చేంజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇయర్లో ఈ బైక్ లాంచ్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఈ మోటార్ సైకిల్లో ఇంజన్ ఉందా? ఎస్, ఫస్ట్ థింగ్, దిస్ ఈస్ ఎ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అండ్ స్పెక్స్ ఆర్ నాట్ రివీల్డ్. ఇంకా ఏది రివీల్ చేయలేదు. సో దీనిలో అసలు బ్యాటరీ ఎంత ఉంటుంది, ఎంత కెపాసిటీ ఉంటుంది అది మనకు తెలియదు. బట్ లైక్ ఈ మోటార్ సైకిల్ది బాడీ టైప్ అయింది. అండ్ ఫ్రంట్లో ఏం యూజ్ చేసారు, బ్యాక్ ఏం యూజ్ చేసారు, అండ్ ఈ మోటార్ సైకిల్ ఎలా యూస్ఫుల్ అవుతుంది అన్నది మాత్రమే అన్వీల్ చేసారు. సో ఒకసారి మనం మోటార్ సైకిల్ మీకు ఎగ్దాం. ఫస్ట్ అయితే ఫస్ట్లీ దిస్ ఈస్ అ ఫన్ సిటీ రైడ్ మోటార్ సైకిల్ విచ్ ఇస్ లైక్ ఈ లెగసీని మనం సిటీలో మన వే ఆఫ్ స్టైల్లో మనం రైడ్ చేయడానికి ఈ మోటార్ సైకిల్ని డిజైన్ చేశారు. సో చూడొచ్చు, వెరీ మినిమలిస్టిక్ దీని బెల్ట్ మనం చూడొచ్చు. ప్లస్ మినిమలిస్టిక్తో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ రగ్గెడ్ బెల్ట్. సో ఆ రగ్గెడ్ బెల్ట్ అనేది కనిపిస్తుంది ముంగడ మనం చూడొచ్చు. చాలా చిన్న సస్పెన్షన్ యాడ్ చేశారు. అండ్ దీని మొత్తం ఫ్రేమ్ అయితే ఉందో అల్యూమినియం ఫ్రేమ్ పైన బిల్డ్ చేశారు. అండ్ వెరీ స్లీక్, లైట్ వెయిట్, ఎనీబడి క్యాన్ రైడ్. నేను నడిపించచ్చు. లైక్ ఎవరైతే లో హైట్ ఉంటారో, లైక్ ఫీమేల్ రైడర్స్, ఉమెన్ రైడర్స్, దే కెన్ ఆల్సో రైడ్ ఇట్. సో ఈ మోటార్ సైకిల్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిలే కానీ ఫీచర్స్ మాత్రం అన్బిలీవబుల్ ఉన్నాయి. ముంగట ఒక సింపుల్ హెడ్లైట్ ఉంది, సింపుల్ ఎల్ఈడి హెడ్లైట్ రాయల్ ఎన్ఫీల్డ్ సిగ్నేచర్ స్టైల్లో. అండ్ దీని ముంగట సెక్షన్ ఇది. ముంగట మనకి చిన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. ఇది ఎంతవరకు రిలయబుల్ ఉంటుంది ఈ రోడ్ కండిషన్లో అనేది మనం నడిపించిన తర్వాత అర్థమవుతుంది. అండ్ ముంగట ఒక డిస్క్ ఉంది. అండ్ దిస్ విల్ బి ద బ్యాటరీ కంపార్ట్మెంట్. మోస్ట్ ప్రాబ్లీ దిస్ ఈజ్ ద బ్యాటరీ కంపార్ట్మెంట్. అండ్ ఇక్కడ నాకు తెలిసి ఈ ట్యాంక్ స్పేస్ అయితే ఉందో ఇది మనము ట్రంక్ స్పేస్ లాగా యూజ్ చేయొచ్చు. లైక్ మేబీ మొబైల్ ఫోన్ కానీ, లైక్ ఇది ఒక సిటీ కమ్యూటింగ్ కాబట్టి మనం సిటీలో తిరిగేటప్పుడు మనకు కావాల్సిన అత్యవసర వస్తువులు దీనిలో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, మేబీ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్. అండ్ ఇది దీని మోటార్, ది హార్ట్ ఆఫ్ ద మోటార్ సైకిల్. బట్ ఈ హార్ట్లో ఎంత పవర్ ఉంటుంది అనేది ఇంకా అన్వీల్ చేయలేదు, దానికోసం వెయిట్ చేయాలి. అండ్ వెనకాల చూస్తే అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ ఉంది ఇక్కడ. అండ్ ఒక బ్యూటిఫుల్ రేర్ మడ్గడ్ విత్ డిస్క్. అండ్ ఇది బెల్ట్ డ్రైవ్తో నడుస్తుంది. ఇట్ హ్యాస్ ఎ బెల్ట్ డ్రైవ్. సో ఇవి దీని ఫీచర్స్. కానీ నాకు ఫస్ట్ థింగ్ ఏం నచ్చిందంటే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడైతే సూపర్ మీటియర్ లాంచ్ చేసిందో, సూపర్ మీటియర్ నుంచి ప్రతి ఒక్క మోటార్ సైకిల్ ఇట్స్ లైక్ ప్రీమియం సెగ్మెంట్ మోటార్ సైకిల్. అండ్ ఇది కూడా సూపర్ ప్రీమియం ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రెడీ ఫర్ ద ఇండియన్ రోడ్స్. ఇట్స్ లైక్ యూరోపియన్ కంట్రీలో నడిపిస్తే సెట్ అవుతుంది అనుకుంటా. కానీ ఇండియన్ రోడ్స్ ఆర్ నాట్ ఇట్ రెడీ ఫర్ దిస్ మోటార్ సైకిల్ అని చెప్పి అనిపిస్తుంది. బట్ ద మోటార్ సైక్లింగ్ ఇండస్ట్రీ టేకింగ్ మోటార్ సైకిల్స్ టు ద నెక్స్ట్ లెవెల్. వీ కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్, డిజైన్ కానీ, లైక్ లుక్ ఎట్ ద డిజైన్, హౌ కూల్ ఇట్ ఇస్. సో ఈ వీడియోలో మన దగ్గర ప్రైస్ లేదు, లైక్ స్పెక్స్ లేవు, బట్ జస్ట్ లైక్ అ బ్రీఫ్ లుక్ ఎట్ ద మోటార్ సైకిల్. సో యూ గైస్ ఎంజాయ్ ద సినిమాటిక్ షాట్స్. కొంచెం సినిమాటిక్ షాట్స్లో చూడండి. అండ్ దాని తర్వాత ఈ డిస్ప్లే ఏదైతే ఉందో ట్రిప్పర్ డాష్, ఐ డోంట్ థింక్ ది కాల్ ఇట్ ఎస్ ట్రిప్పర్ డాష్. ఎందుకంటే ట్రిప్పర్ డాష్ మనకి హిమాలయన్ 450 ఇంకా గొరిల్లాలో చూడడానికి దొరుకుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ స్మార్ట్ ట్రిప్పర్ డాష్. దీని లోపల ఏమున్నాయి అన్నది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ జస్ట్ లుక్ ఎట్ ద మోటార్ సైకిల్.
charge over the night so that it doesn't impact So the battery charging and structures. mobile application, right? So as soon as the charge is completed, so you'll get to know. This is the instrument console on the Flying Flea, and there are riding modes. There are riding modes కూడా ఉన్నాయి. Look at this, like there is touring, ride, eco and custom. సో కస్టమ్లో మనం డిఫరెంట్ ఆప్షన్స్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, లైక్ పవర్ ఎంత కావాలనుకుంటే అండ్ రీజన్ మోడ్ ఎలా కావాలనుకుంటే అలా. అండ్ దిస్ ఈజ్ లైక్ దిస్ ఇస్ ఓకే, సి యూ కెన్ సీ ఏబిఎస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ నుంచి, అండ్ ట్రాక్షన్ కంట్రోల్, పవర్, దిస్ ఇస్ టార్క్ అండ్ వాట్ ఈస్ ఆర్సీ Regen post, రీజన్. ఓకే, రీజన్ని కూడా మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. బాగుంది ఇది. ఇది మన స్మార్ట్ ఆండ్రాయిడ్ ట్రిపర్ డిస్ప్లే ఈ మోటార్ సైకిల్లో. ఐ డోంట్ నో వెదర్ దే కాల్ ఇట్ ట్రిపర్ డిస్ప్లే ఆర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఒకసారి బండి లాంచ్ అయిన తర్వాత మనకి ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. పైన చూడొచ్చు అది టాకోమీటర్, స్పీడోమీటర్. అంటే మనకి ఇది ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కాబట్టి ఏ గేర్ రేషియోలో మనం ఎంత థ్రాటల్ ఇచ్చినాం, సో ఆర్పిఎం ఎంత ఉంది అండ్ టాకోమీటర్ ఎంత ఉంది అన్నది తెలియదు. సో కాకపోతే దీనిలో బార్స్ ఇచ్చిన ఏదైతే ఎల్లో కలర్ బార్ ఉందో అది టార్క్ని రిజంబుల్ చేస్తుంది. అది పైన ఉన్న వైట్ కలర్ బార్ దాని ఆర్పిఎంని రిజంబుల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ కింద ఉంది కదా, ఇది రీజన్ అయ్యే బార్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నార్మల్గా స్పీడోమీటర్ 100 అని చూపిస్తుంది. క్లాక్ ఉంది ఇప్పుడు. అండ్ ఈ స్క్రీన్ కూడా మొత్తం ఫుల్లీ టచ్ అనమాట. సో మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు టచ్ పని చేయదు, కానీ మోటార్ సైకిల్ ఆఫ్ చేసినప్పుడు మనం టచ్ తోటి అన్నీ ఆపరేట్ చేయొచ్చు. మాన్యువల్గా ఇక్కడ నుంచి కూడా అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ కూడా కొన్ని కీ ఫంక్షన్స్ ఉన్నాయి, లైక్ హార్న్, ఆక్స్, క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చేసింది మోటార్ సైకిల్లో. అండ్ మోటార్ సైకిల్ని రీజన్ చేయడానికి థ్రాటల్ని మనం ఇట్లా వెనక్కి అంటే కూడా రీజన్ అవుతుంది. టోటల్ 3 ways టు రీజన్. ఒకటి థ్రాటల్, బ్రేక్ అండ్ ఇంకోటి మోటార్ సైకిల్ ఐడల్ వదలంగానే రీజన్ అవుతుంది అనమాట. ఈ మోటార్ సైకిల్ ట్రిపర్ డాష్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్. సో ఈ స్మార్ట్ ఫీచర్స్ మీకు ఎలా అనిపించినా నాకు కింద కమెంట్స్ చెప్పండి. నాకైతే రియలీ థాట్ఫుల్ అని చెప్పి అనిపించినాయి. అండ్ లైక్ అంటే ఈ జనరేషన్లో, అంటే అప్కమింగ్ జనరేషన్లో మోటార్ సైకిల్స్ ఎట్లయితే స్మార్ట్ అవుతున్నాయో, స్మార్ట్తో పాటు ఈ అప్గ్రేడెడ్ ఫీచర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మనం నడిపించే మోటార్ సైకిల్లో, విచ్ ఆర్ లైక్ ఫ్యాన్సీ బట్ వెరీ యూస్ఫుల్. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఫ్లయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్. సో వెరీ సూన్, లైక్ ఒక 1 yearలో, నెక్స్ట్ ఇయర్లో మనం చూడొచ్చు ఈ మోటార్ సైకిల్ని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్లో ఉండదు, దీనికి సపరేట్ బ్రాండ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మోటార్ సైకిల్? అండ్ ఈ మోటార్ సైకిల్ రియల్ టైం మార్కెట్లో రోడ్ మీదకి లాంచ్ అయిన తర్వాత ఈ మోటార్ సైకిల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఎవరికి సూట్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటారు, మీరు కింద కమెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్లీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.